చిన్నతనంలోనే మీకు దూరమై జైలుకు వెళ్ళాను. పోస్టల్ స్కూల్ నుంచి జైలుకి, జైలు నుంచి వీధుల్లోకి అనంతయానం చేసిన నేను నిత్యం మోసాలతో అన్యాయాలతో నిండిన ఈ సంఘం జైలు కంటే ఘోరంగా ఉందని తెలుసుకున్నాను మాస్టారు. అంతేకాదు బాబు, ఇక్కడ మా జీవితాలకు రక్షణ లేకుండా పోయి మేమందరం అనాథమైపోయాం. కాకూడదు మాస్టారు. తల్లి తండ్రి లేక బిడ్డ అనాథ కావచ్చు, కానీ నీతి న్యాయం లేక ఊరు అనాథ కాకూడదు. శిథిలమైపోయిన ఇంటిని ప్రజాదేవాలయంగా మారుస్తాను. దేవుడికి ప్రతిరూపమైన ఈ జయగంటను ఆ ఇంటి ముందు ప్రతిష్ఠిస్తాను. మీలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం కలిగినా, ఏ రాక్షసులు అన్యాయం తలపెట్టినా ఈ గంట కొట్టండి. ఆ ప్రతిధ్వని నేనెక్కడున్నా నాకు వినిపిస్తుంది, నన్ను ఇక్కడికి రప్పిస్తుంది. ఈ క్షణం నుంచి ఈ ఘంటానాదమే బాధాశ్రుతుల పాలిటి అభయహస్తమై నిలుస్తుంది. ఇది మోగితే ధర్మం మేలుకున్నట్టు. ఎందుకో చీర కొట్టినట్టు ఉంది. ఎక్కడమ్మ ఎక్కడెక్కడ అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. కొట్టు చూసి మేళమాడగా